శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శంకరాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహా. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 80వ రోజు 159వ పద్యం. కరెక్ట్ గా 160 అయిపోతాయి, అంటే 2 అవుతున్నట్టు. ఇవాళతో ఈ అశ్వాసము పూర్తి అయిపోతుంది. సరే, అశ్వాసాంతంలో ఉన్న పద్యాలు చెప్తామా లేదా అనేది వేరే విషయం. అది చెప్పలేకపోతే అవి రేపు చెప్పుకొని రేపటి నుంచి కొత్త అశ్వాసం, ద్వితీయాశ్వాసము ప్రారంభమవుతుంది. ఈ మునులతో అగస్త్యులు వారు చెప్తున్నారు, నాయన వినయం అంటే అలా ఉండాలండి. వినయముతో మాత్రమే మీరు దేవుణ్ణి కాదు ఎవరినైనా ప్రసన్నం చేసుకోవాలి. కనక వస్తు వాహనాలు ఇవ్వడం వల్ల కాదు. ఆయన అయిపోయారు, నాయన మీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచ కూడా మీరు వైపు బంగారు పర్వతం. మీ అనుగ్రహం లేదా, ఎందుకంటే దానికి వ్యతిరేకంగా ఉందే, మేరు పర్వతం కూడా గడ్డిపోచ. అంటే నేను ఏదో గొప్పవాడిని అంటున్నారు, అంటే ఈ గొప్పవాడిని అంటారు కారణం మీ అనుగ్రహం. నన్ను ఆదరవని చూడరే, నన్ను దయతో ఆదరంగా చూడండి. మీ కొడుకు ఉంటే చాలంట. చూడండి, మనకి కొంచెం విభూతి ఉంటే చాలండి. విభూతి అంటే కొంచెం ఏదో ఐశ్వర్యం అనండి, ధనం అనండి, విద్య అనండి, యవ్వనం అనండి, ఏవో చాలా గర్వాలు ఉంటాయి మనకి. ఇక మనం ఎదటి వాడిని మనం ఎలా చూస్తామంటే తోటకూరలో పురుగును చూసినట్టు చూస్తాం. అది చెప్పండి. ఇటువంటి చోటనెప్పుడు ఉటజంబుల అధివసించడు ఉండెడు మీ ఉత్కట భాగ్యంబు ఏమని చెప్పుట దేవుండెరుగు మౌని పుంగవులారా. ఓ ముని పుంగవులారా, అంటే పుంగవులు శ్రేష్ఠులారా. ఈ పుంగవ శబ్దానికి శ్రేష్ఠుడు, మునుల్లో శ్రేష్ఠులైనటువంటి మహామునులారా, మీరు ఏది కాశీతో సమానం ఇది. ఎందుకంటే ఉత్తరవాహిని ఇక్కడ గవర్నమెంట్. ఇటువంటి చోట నిత్యము మీరు ఉటజములు అంటే మీరు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీ భాగ్యము ఆహా ఏమని చెప్పచ్చు నాయన. మీ భాగ్యాన్ని ఏమని చెప్పచ్చు, నేను చెప్పాలి. మీ భాగ్యానికి ఎవరికి తెలుసు అంటే దేవుడికి మాత్రమే తెలుసు. అంటే పరమాత్మకి మాత్రమే తెలుసు మీరు ఎంత భాగ్యశాలి. తర్వాత ఇందులో విశేషాలు ఏం లేవు. మునులు ఉటజములు అంటే చెప్పాను కదా, వాళ్ళ పర్ణశాల. అది మునీనాంతో పర్ణశాల. లోటజో శ్రియం. దాన్ని ఉటజములు లోటజములు అంటారు. వాటి తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రేష్ఠమైన మునులారా, పొంగవులు. సూర్య ఉత్తర పదే వ్యాఘ్ర పొంగవ వర్షభ. ఇవన్నీ కూడా శ్రేష్టమైన వాచకాలు. వ్యాఘ్ర ఇవి ఉత్తర పదంలో ఉండాలి. ఉత్తర పదం అంటే పుంగవ మునులారా అనకూడదు.
కాబట్టి ముని వ్యాఘ్రుడు, ముని ఇంద్రుడు, మునీశ్వరుడు. అందుకని ఈశ్వర ముని అనకూడదు. ఉన్నారండి. ఇవి ఉత్తర పదంలో ఉన్నప్పుడు అవి శ్రేష్టవాచకాలు అవుతాయి. ఉన్నారండి. ఏమిటంటే వ్యాఘ్ర, పుంగవ, వృషభ, వృషభము, కుంజర, కుంజర, సింహ, సింహ, శార్దూల, నాగాద్య అంటే ఏను, అందుకే కుంజర. నాగాద్య అంటే మొగతలైనటువంటి కూడా నాగాద్య, శ్రేష్ట. ఇవి మిగతా శ్రేష్టార్థములు. ఇప్పుడు ఆయన మానవ పుంగవ లేదా మానవ కుంజర అంటే మానవుల్లో ఏనుగులు లాంటి వాడు కాదు. అక్కడ శ్రేష్ఠుడు, రాజపుంగవ ఇవన్నీ మనం వినిపిస్తూ ఉంటాం. అది తర్వాత దేవుడు అంటానికి ఏంటంటే దివ్ అంటే వెలిగించాడు. చెప్పమ్మా. దివ్యతి క్రోడ, దివ్యతి క్రోడ, క్రోడ, తేయస్మాద్రోచతే ద్యోతతే దివి తస్మాద్దేవ ఇతి ప్రోక్తః స్తూయతే సర్వదైవైతే రిత్యుక్తే పరమేశ్వరే. కాబట్టి పరమేశ్వర దేవుడు అనేది పేరు. తర్వాత నెక్స్ట్ తేటగిది పద్యం పోయి వచ్చదా అది చెప్తున్నారు ఆయన. సెలవు. ఇది చాలా గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం అండి వెళ్ళొస్తాను అనాలి, వెళతాను అనకూడదు, పోయేదను అనకూడదు. నేను వెళ్ళొస్తానండి అనాలి, అంటే వెళ్ళి వస్తాను అనాలి. పోయి వచ్చేది అయ్యా మీరు నాకు సెలవు. మీరు ఇక్కడ అదృష్టవంతులు, మీరు పర్మనెంట్ గా ఇక్కడ ఉండిపోతారు. కానీ ఈయన ఆశ్రమం అది కాదు కదా. నిజంగానండి, కాశీలో స్థిర నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. కాశీ వదిలేసిన ప్రతిసారి అయ్యో అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బంధాలు, పాశాలు ఉంటాయి, అవి లాగుతూ ఉంటాయి. దక్షిణ పుణ్యతీర్థ రాజములు చూడండి. తీర్థరాజము ఇవన్నీ శ్రేష్టం. రాజము అంటే రాజులు కాదు, తీర్థముల్లో శ్రేష్టం. అంటే నేను ఈ దక్షిణ భాగంలో ఉన్నటువంటి తీర్థయాత్రలు అంటే పుణ్యతీర్థాలు వెళ్ళండి. కొల్హాపూర్ వెళ్ళి అక్కడ ఒక లక్ష్మీదేవిని స్థుతించారండి. ఇలా చాలా చేశారు. శ్రీశైలం వచ్చారండి. చెప్పండి. ఈ దక్షిణ పుణ్యతీర్థరాజములు చూడ నన్ను అనుగ్రహము చేసి అనుకుడు. అయ్యా నా మీద తెలుసు, అయినా దక్షిణ తీర్థంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలను చూద్దామని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను పంపించాను. పోయి వచ్చాను, నేను వెళ్ళి వస్తాను. అనుటయు వారలు అనుప వాళ్ళు అలాగే అన్న స్వామి తప్పకుండా వెళ్ళారు. మీ పాదధూళితో ఈ పవిత్ర దేశం, దక్షిణ దేశం చాలా గొప్పదండి. దక్షిణ భారతదేశం ఎక్కువ తెలుసు. అగస్త్యుని పాదధూళితో ప్రక్షాళమై పావనమైనట్టు దక్షిణ భారతదేశం. అది మీరు ఎప్పుడైనా వీలైతే అటువైపు వెళ్ళండి. ఇంకా కుర్తాళం ఆయన అక్కడ మహాభోగానందుడు అని పిలుస్తూ చూస్తారు. చాలా చెప్తున్నారు ఆయన, చాలా. అది సంగతి. మీకు ఒక చిన్న విధం చెప్తాను. ఒక సందర్భంలో కొంతమంది వెళ్ళారు. అంటే అది నేను డీటెయిల్స్ లోకి వెళ్తే వెనక్కి రాలేను కాబట్టి పైన చెప్పేస్తాను. ఒక 4 ఫ్రెండ్స్ వెళ్ళారు. ఒక ఆయన కలిసి, ఆయన ఇగో ఈ తీసుకోండి, ఏదో ఒక మందు ఇచ్చారు. ఎందుకంటే ఒక ఆయుర్వేదం లాంటిది కొంచెం ఇచ్చి తీసుకోండి, మీరు నిత్య యవ్వనంలో అయిపోతారు. నిత్య యవ్వనంలో ఉంటారు, చక్కగా ఇక్కడ జపం చేసుకోవచ్చు. సరే వీళ్ళు కొంత అందులో వాళ్ళు విచిత్రం ఏంటంటే చూడండి, అది ఆ కొండ ఉంది ఇప్పటికి. మీరు అటు వెళ్తే ఉంటుంది కదండి. మానవ సహజం. మనం బాగుపడము, ఎదుటివాడు బాగుపడుతుంటే మనం చూడలేము. అందుకని రే ఇది అసలు ఏమిటోరే, ఇదేదో మంది ఇచ్చాడు, అది ఏమిటో తెలియదు, ఆ కషాయమో లేకపోతే ఇంకోటి. అందుకని అక్కడ ఉన్న దానికి ఏదో ఇద్దామని చెప్పేసి అక్కడ ఉన్న కుక్కకేసారు. వచ్చేసి తినడం వెంటనే వచ్చిపోయి
చూసావా చూసా మనకు తెలియదు అట్లా అనుకుంటా అందులో ఆ మర్నాడు అది వచ్చి చూసేటప్పుడు మంచి యవ్వనంతో ఉంది. ఏడుస్తూ వచ్చారు. కాబట్టి మనం అనుకుంటాం అంటే కొన్ని చోట్ల చూపిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం అని చూపిస్తారు. అది చూపించినా పొందే అదృష్టం మనకు ఉండాలి. ఒక కథ చెప్తారు లక్ష్మీదేవిటే ఒకటేసారి వచ్చి తలుపు కొడుతుంది. నువ్వు నిజంగా తీస్తే ఆవిడ వచ్చేస్తుంది. నువ్వు అలా తీయలేదనుకో తలుపు, ఆ తర్వాత ఇంకో ఆవిడ వస్తుంది. నువ్వు తలుపు తీసేవరకు కొడుతుంది. జ్యేష్ఠాదేవి దరిద్రుడు, నువ్వు తలుపు తీసేవరకు కొడుతుంది. అందుకే మన బుద్ధులు మన ముందర దేవుణ్ణి ప్రార్థన చేసినట్టు నా బుద్ధి బాగుంటే చాలు అన్నాడు. నా బుద్ధి బాగుంటే బాగుండు. ఎందుకని నువ్వు బాగుపడాలన్నా చేరుకోవాలన్నా నీ బుద్ధే. కాబట్టి అనుకుడు తర్వాత తపసి ఇందువదనయు తాను నిజేచ్ఛ ఆ లోపాముద్ర అర్థం చెప్పానండి. లోపాముద్ర ఒక్కడే మహామంత్ర. కాబట్టి ఈ లోపాముద్రని తురియ విద్య అని కూడా, ఆది విద్య అని కూడా, లోపాముద్రని కొంచెం చేస్తే తురియ విద్య వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ లోపాముద్ర ఈయన కూడా తపస్సు కూడా హాయిగా వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతారు అక్కడ. అలా వశిష్ఠుడి వల్ల కాళహస్తీశ్వరుడు, అగస్త్యుడి వల్ల సువర్ణముఖి ఆవిర్భవించారు. మీకు గుర్తుంటే ఎప్పుడో చెప్పాను. ఎప్పుడో అంటే దాదాపు 70 రోజుల క్రితం. ఈ కథ ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు కాళహస్తీశ్వరుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యాదవరాజు. అది మర్చిపోతే కష్టం. చెప్పండి. అనగా వీర నృసింహ యాదవుడు అన్నాక చెప్తున్నాడు. వీర నృసింహ యాదవుడు మాయాజంగమాకార భర్గునకు, అది మాయాజంగమాకార భర్గునకు, ఆయన జంగమ ఆకారంలో ఉన్నాడు. భర్గుడు అంటే శివుడికి క్రమ్మర మొక్కి. చూడండి, కథ అయిపోయిన తర్వాత రెండో కథ ప్రారంభించేటప్పుడు మళ్ళీ గురుగారు నమస్కారం అండి, కథ బాగుందండి. మీరు జనమే చేయడు. చూడండి, ప్రతిసారి అడిగాడు గురుగారు 8:01 అయిపోయింది, మా అలారం మోగేసింది, మీరు ఇంకా ఏంటి మహాదేవ్ చెప్పలేదు అంటే మనకు ముక్తి ఎందుకు వస్తుందండి? మనకు ముక్తి రాదు, మనం విముక్తులం కాము. మనం ఏమి చేసినా ఆసక్తి ఉండాలి, దాని మీద రక్తి ఉండాలి. నువ్వు అది చేసిన కొద్దీ నీకు చేయాలనిపిస్తుందా? అది రక్తి అంటే. గురుగారు పూజ డేట్ మారిపోయింది గురుగారు, నీ బాధ అంతా డేట్ మీద ఉంది. నీకు బాధ అంతా డేట్ మీద ఉన్నప్పుడు నీకు ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత నువ్వు టైం చూసుకున్నావు అంటే అదో పద్ధతి. నువ్వు పూజ ప్రారంభం నుంచే టైం చూస్తుంటే చూసారా? ఆయన బ్రహ్మర ముఖ్య వీర నృసింహ యాదవుడు. అయ్యా, చాలా చక్కటి కథ చెప్పారు. ఎందుకని ఇక్కడ వల్ల అసలు ఈ కాళహస్తీశ్వరుడు ఎలా వచ్చాడు, వశిష్ఠుడు ఎలా తపస్సు చేశాడు, ఆ తపస్సు చేసిన దానికి ఆయనకి ఎలా వచ్చారు, జ్ఞానప్రసూనాంబ ఎలా వచ్చింది, మిగతా దేవతలందరూ ఎలా వచ్చారు, అగస్త్యుడు ఎలా వచ్చారు, సువర్ణముఖి, ఇవన్నీ బాగా చెప్పారు. చాలా సంతోషం. కాబట్టి ఇది చాలా ముఖ్యమండి. రెస్పాన్స్, రియాక్షన్, స్పందన అనేటువంటిది కూడా ఒక భగవత్ శక్తి. అంతే తప్పితే ఏ స్పందిస్తాండే అంటే ఏమిటి? వాళ్ళు ఆ భగవత్ శక్తి లేదు, భగవత్ శక్తి లేదు. ఇది ఖచ్చితంగా చెప్తాను. ఒక అపూర్వమైనటువంటి జరిగింది వాళ్ళ జంగారు, చాలా అపూర్వమైన జరిగిందండి, చాలా బాగుంది అని చెప్పాలి. అంతే తప్పితే ఆ మహాదేవ అయిపోయింది అమ్మ ఇవాళతో ఈ దరిద్రం పోయింది విడితో అనుకున్నటువంటి వాడికి మనకి ఏం చెప్తాం అంటే ఏంటి? వాడికి రసజ్ఞత లేదు. కాళిదాస్ చెప్పాడు,
రసజ్ఞత లేని వాడు ఎదుర్కొంటా కవిత్వం చెప్పేటువంటి దౌర్భాగ్యాన్ని నా నుసట మాలిక 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 రాయద్దు రాయద్దు రాయద్దు. సో డెఫినెట్లీ వీ రిక్వైర్ ఎవిడ్ లిజనర్స్, నాట్ ప్యాసివ్ లిజనర్స్. నువ్వు ఏమైనా చెప్పు. నేను ఒకసారి పూజలో నేను నిజంగా చెప్తూ ఉంటాను. నేను పూజలో ఏం చేస్తాను చూసా, అసలు మంత్రం చెప్పేసి ఇంకోటి చెప్తూ ఉంటాను. వాళ్ళు దాన్ని పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు ఏ హడావిడిలో ఉంటారు. అయితే పోసే హడావిడి లేదా గంట కొట్టే హడావిడి. గురువు గారి దగ్గర నుంచి సౌండ్ వస్తుందో లేదో అది మంత్రమా వాళ్ళకి అనవసరం. అంటే మీరు అనొచ్చు సార్ అది మీరు వాళ్ళకి ఏం చేస్తానంటే వాళ్ళకి నేను వెరీ లిటరలీ ఫ్రాంక్ నేను మధ్యలో చెప్తాను, చాలదా శనివారం, చాలదా మంగళవారం అంటూ ఉంటాను. సరిపోదా శనివారం, వాళ్ళు ఏమనుకుంటారు ఈ సరిపోదా శనివారం కూడా మంత్రం అనుకుంటారు. మీరు కావాలంటే ఎప్పుడో చూడండి, నేను ఖచ్చితంగా నేను ఇదే చెప్తాను. నేను అప్పటికి కొంచెం ఆ సమయానికి బాగా ఫేమస్ అయిందని పట్టుకుని మన సోమాను సాంబ్రాను సరిపోదా శనివారం, సరిపోదా శనివారం, వాడికి ఏదేం పట్టదు. ఇది ఏమిటో మధ్యలో సరిపోదా శనివారం అంటాడు గురుగారు అని పట్టుకోలేడు. ఆయన ఏదో పట్టేసాడు, ఆయన సౌండ్ చేశాడు కదా మనం పోశారు. అంటే దీని మీద కాన్సన్ట్రేట్. దీన్ని ఎన్నిసార్లు చేశాను, భగవంతుడిని క్షమార్పణ వేడుకలు ఎవరైనా పట్టుకుంటారేమో. అర్థంగుడు మనం ఎంత పోసాం, పక్కవాడు 2 చెంచాలు 3 చెంచాలు, మనం ఎంత పోసాం అనేది ముఖ్యం మనకి. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ గా వినాలి. అది అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వక్తకు కూడా ఒక విధి వస్తుంది సరిగ్గా. మనకి చూడండి ఒక జనరల్ విషయం మాట్లాడమనంటే అప్పుడు మనం వి టాక్ ఎట్ లెంగ్త్. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడాలనుకోండి, మన వీరాభిమానులు ఉన్నారా, వీరాభిమానులు వాడేవాడు మన ఒక వీరాభిమానం ఉన్నట్ట, వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారా, వాడికి బోన్ క్యాన్సర్ తిరుపతిలో, మీరు చూసారో లేదో మొన్నే వాడు తావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే వాడు దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఏమిటో దేవుని ప్రార్థన చేశాడు మీరు విన్నారు? ఎవరన్నా వింటే ఓపెన్ చేసి చెప్పండి. మీరు వినలేదు, నేను వింటాను. ఎందుకంటే మీకు భక్తి ఎక్కువ, నాకేమో ఇది ఎక్కువ, అందుకని నేను ఇది వింటాను. వాడు దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఏమిటి వాడిని బతికించమని కాదు, దేవర సినిమా రిలీజ్ అయ్యే వరకు బతికుంటే చాలు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అయ్యి అది చూసి చచ్చిపోవాలి అని వాళ్ళ తల్లిదండ్రులు పోస్ట్ చేశారు. వాడు విన్నాడు. ఇది ఎవరు అసలు దేవుడు? దేవుడు వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారా? వెంకటేశ్వర స్వామి ఎవరు కావాలండి ఇప్పుడు? ఆయన ఎవరు కావాలి? మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. వాడు వీడియో ఫోన్ చేసి చెప్పాడు, ఆయన వీడి మొహం ఇంత చాట. అంటే వీడికి ఆఖరి క్షణంలో కూడా వీడికి ఆ బాగుపడి యోగం లేకపోతే మనకి ఇది అనిపిస్తుంది. వీడికి దేవర సినిమా చూసి పోవాలనిపించింది. నాలాంటి వాడు ఎప్పుడు జిల్లాలో నారాయణ అని అనలేదు. వీడు ఎప్పుడు చేసినా ఏవో బూతులు ఇదులు అవన్నీ మాట్లాడుతున్నాడు. అందుకని వీడు ఏం చేశారంటే బాగా కోపం చావబడా సిద్ధంగా ఉన్నాడు. వాడు పక్క వాళ్ళు రే ఒక్కసారి నారాయణ రా అనరా, నారాయణ అనరా అని పెడుతున్నారు. అనరు. వాడికి మారిపోయినా వీడు నారాయణ అంటలేదని ఏం చేశారు కొంతమంది, గడ్డి నార అది పెట్టారు. కనీసం నారాయణలో నారా అన్న అంటారేమో, అది నోట్లో పెట్టారు. వాడు అంత దాంట్లో ఈ పీచు తీయండిరా అంటాడు, కానీ నారా అని మాత్రం అన్నారు. పడిపోయాడు. కొన్ని నిర్మాలు కొన్ని బతుకులు అంతే, కొన్ని జీవితాలు అంతే. నేను అది విని వారిని ఏం జీవుడు రానాయన నువ్వు, నీకు దేవర సినిమా చూసి చచ్చిపోతే సరా అంటే వాడి జీవితం ఉంది. ఇదే రామచరిత మానస్ గురించి మీకు చెప్తానండి. ఈయన పాపం రామచరిత మానస్ రాశారు. ఎవరు? తులసి గారు. ఒక పెద్ద జమీందారు దగ్గరికి వెళ్ళాయా, నేను రామచరిత మానస్ రాశాను, మీకు వినిపిస్తాను, మీకు పుణ్యం వస్తా. అడిగి ఏదో డబ్బు ఉంది, విద్యా వివాదాయ ధనం మదాయ. ఇప్పుడు కాదు, నువ్వు ఒక పని చెయ్యి, వచ్చే సంవత్సరము పాల్గొన శుద్ధ దశమి నాడు రా నేను. అంటే ఏదో ఈయనకి ఎక్కడ గుర్తుండదు. పాపం వాడు బాగుపడాలని ఈయన బాగా గుర్తుపెట్టుకుని మళ్ళీ పాల్గొన శుద్ధ ఏటో ఎలా వచ్చావు అన్నాడు. మీరు రమ్మన్నారు కదా. వా ఇంత గుర్తుందా? కొంచెం అప్పుడు కూడా రాగురుగా. ఇప్పుడు కొంచెం పొలం మీద వెళ్తున్నాను, మళ్ళీ
ఆశ్వీజ శుద్ధ దశ విజయదశమి నాడు రా మళ్ళీ ఇలా 5-6 సార్లు తిప్పుకున్నాడు. ఆఖరిసారి ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. నేనాన్న మీ నాన్న చచ్చిపోయాడండి. ఇలా చూశాడు. ఆ ఇంటి ఎదురుకుండా ఒక ఎద్దు కళ్ళమని నీళ్లు పెట్టు. వీడు మమకారం దాకా అక్కడే ఎద్దుగా చచ్చిపోయి పడి ఉన్నాడు. వాడు కొడుకు ఈ ఎద్దు అండి అసలు నడవట్లేదని పాట్ అని కొడుతున్నాడు. తులసిదాస్కి అర్థమైంది వీడే అని. నువ్వు అనవసరంగా కొడుకు, కోడలు, కూతురు ఇవి పెట్టుకుంటే అదే ఇంట్లో పాముగానో కుక్కగానో కొడతావు. పుట్టి వాడు కొడతాడు, నువ్వు కొట్టించు, అయిపోదు నీ పరిస్థితి. ఈ జన్మ సరిపోదు నరుడా, ఇంకొక జన్మ మెత్తగా తప్పదుర గురుడా. అయిపోయింది. అక్కడ కుక్కగా పుట్టేసి వాడు ఆ కుక్కగా కారులో తీసుకెళ్ళి చూస్తుంటే నువ్వు ఈ కొడుకులో ఈ కుక్క తండ్రి చూస్తుంటే ఇప్పుడు ఈయన చెప్పిన వాడికి అర్థం కాదుగా. కావాలంటే మీరు తులసిదాస్ చరిత్ర చదువుకోండి. ఇటువంటి చెప్తూ ఉంటే కనీసం వినాల జ్ఞానం ఎందుకు వస్తుంది? వాడి జీవుడు సంస్కారం అది రాదు, వాడికి రాదు కదా. వినేవాడిని కూడా వినేవాడు. ఇందాక చెప్పాక ఇప్పుడు మనకి ఇందాక 2 వాళ్ళు మనం పోయిన పర్వాలేదు, ఇంకోటి బాగుపడకు చెప్పు. భక్తనిధి నాకు చెప్పవే. అది భక్త చూడండి, అది ఎందుకు చెప్పానంటే ఆయన నృసింహేదవుడు. అబ్బో నేను రాజునండి, నాకు చాలా పనులు ఉంటాయి, ఇప్పటికే నేను చాలాసేపు విన్నాను, ఐఎమ్ సోరీ అని అనలేదు ఆయన. భక్తనిధి, భక్తుల పాటు నిధి అయినవు, నాకు చెప్పవే, నాకు చెప్పవే. ఏమని చెప్పమన్నారు ఆయన? విశ్వనాథుని ఆరాధన చేసి. అది విశ్వనాథుని ఆరాధన. ఈయన కాళహస్తీశ్వరుడే విశ్వనాథుడు. కాశీ అగస్త్యులు వారు చెప్పారు. అందుకని విశ్వనాథుని ఆరాధన చేసి ఆ గిరిని జంతు శ్రేణిలో మున్ను కోరిన అర్థంబులు కాంచిరెవ్వరన గౌరీనాథుండు రాజుతో. అయ్యా ఈ విశ్వనాథుణ్ణి ఆరాధన చేసి జంతువులు కూడా మోక్షాన్ని పొందాయని చెప్పారు కదా అగస్త్యులు వారు. అసలు ఏ జంతువులు మోక్షాన్ని పొందే, ఏమిటి నాకు చెప్పండి అనేటప్పటికీ ఆ గౌరీనాథుడు సాంబ సదాశివుడు ఆ రాజుతో ఇలా అంటున్నారు. ద్వితీయాశ్వాసం ప్రారంభం అయితే ఆశ్వాసాంతంలో పద్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఆశ్వాసాంతంలో పద్యం ఒకటే పద్యం నేర్చుకుంటాం. టైం ఎంత? కాబట్టి ఆశ్వాసాంతంలో ఒక పద్యమే చేసుకుందాం, మిగతాది రామచరితమానస్. ఎందుకంటే 7:47 కాపీయాలి. మనం ప్రారంభించి ఇప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత చెప్పము. శార్దూలం. పాశ క్లేశ గుణైషణేంద్రియ తను ప్రత్యర్థి తాపోర్మిక కోశాది వ్యతిరిక్త మూర్తి త్రిజగత్కూలంకషాకార మాయా శృంగారవతి విలాస విభవ వ్యావిద్ధ ముక్తాంత వేళ శర్మావహ తారకాక్షర మహాలాపోపదేశప్రద. మహాలాపములు అంటే గొప్ప మాటలు, ఆలాపం, మామూలు ఆలాపములు కదా. దేశప్రద, ఉపదేశప్రద అంటే కొన్ని మహావాక్యములు ఏవైతే ఉన్నాయో, ఇది తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇటువంటి ఉపదేశములు మహాదు. ఈ 3 పద్యాలని మనం రేపే చెప్పుకున్నాం. ఎందుకంటే 7:35 అయింది కదమ్మా. 7:28 అయితే చెప్పచ్చు. చెప్పము. పాశ క్లేశములు అంటే పాశములు,
పాశములు అంటే అనేక సత్యం ఎన్ని భాషలు ఉన్నాయి? ఆశాబద్ధతే లోకం, ఎన్ని భాషలు ఉన్నాయండి? వర్ణాయన నీకు పశుపాశ విమోచిని. మనందరం పశువులే. పశువు అంటే తిట్టు కాదు, అది మొన్నమాటే. పాశములు అది కట్టేసింది. ఇక్కడ మనకి ఈ కట్టడు తెలియట్లే. తల్లిని, తండ్రిని, కొడుకని, ఇల్లని, ఒక్కని, అన్ని గాలి కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. ఫినిష్ మొత్తము పాశములని ఒక్కసారి మయం. దేని గురించి నువ్వు చిన్నాళ్ళు ఏడుస్తూ వచ్చావో మొత్తం నాశనం అయిపోయింది. పాశ క్లేశము. క్లేశములు అంటే మనకి ఇంత పూర్వం మనం చెప్పుకున్నాం. 5 క్లేశాలు: అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, మరణ భయం. ఇటు ఉన్న పాశములు క్లేశములని కూడా ఇది చాలా గొప్ప పద్యాలండి. 3 పద్యాలు. గుణేషణేంద్రియ అంటే గుణములు, అంటే సత్వ రజస్తమో గుణములు. ఈషణత్రయములు: దారేషణ, పుత్రేషణ, ధనేషణ. గుణములు ఎన్ని చెప్పారు? ఇంద్రియములు అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. అన్నారండి. తను వీటన్నిటితో కలిపినటువంటి తను శరీరానికి ఈయన ప్రత్యర్థి అంటే వ్యతిరేక. ప్రత్యర్థి చూడండి, ప్రత్యర్థి కదా ఆయన. అంటే ఈయన పట్టుకుంటే ఇవన్నీ పోతాయి. మన ప్రత్యర్థులు మనం ఏం చేస్తారు? మన ఓడించడానికి ప్రయత్నం చేస్తారు కదా. అంతేగాని మన గెలుపుకి మన ప్రత్యర్థులు ప్రయత్నం చేయరుగా. కాబట్టి పాశములు పోతాయి, క్లేశములు పోతాయి, గుణములు పోతాయి, ఈషణత్రయములు పోతాయి, ఇంద్రియములు అహంకారం పోతుంది, ఇంద్రియాహంకారం పోతుంది. ఇవన్నీ పోయి ఈయనకి ప్రత్యర్థి. తర్వాత తాపోర్మిక తాపములు, తాపత్రయములు అని 3 తాపములు: ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే తాపములు. ఊర్ములు అంటే షడూర్ములు. అది ఏమిటయ్యా షడూర్ములు అంటే? ఆకలి, తృష్ణ, దాహం, శోకం 3. 4వది మోహం, జర్ర అంటే ముసలితనం, మరణం. వీటిని ఊర్ములు అంటారు. ఈ పద్యం ఒక్కటి అర్థమైతే నీకు అర్థం కావాల్సిన వేదాంతం ఏమీ లేదు. ఏది పద్యం అర్థమైపోయిందండి కదా. ఇది నువ్వు ఆచరణలోకి వచ్చేసి చూడండి. తాపములు, ఊర్ములు, తాపోర్మిక, కోశములు, పంచకోశములు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. కోశాది మొగదలైన వ్యతిరేక. వీటన్నిటికీ వ్యతిరేకమై అన్ని పోగొడతాడు వ్యతిరేకములు. తర్వాత అది త్రిజగత్ కూలంకష. అందుకే ఈయన పేరు కూడా అండి. ఇప్పుడు మనం చెప్పేదాన్ని సర్వంకషము. ఇప్పుడు నేను చెప్పదండి. అంటే అన్ని ఉంటాయి ఇందులో. ఇంకా నేను ఇందులో వ్యాఖ్యానంలో గ్రామర్ జోలికి వెళ్ళాల. అక్కడ ఉన్నా కూడా. ఎందుకని ఇప్పుడు నేను తెలుగు గ్రామర్ ఎక్కడ చెప్పాను నేను పైగా అసలు ఇప్పటికే బోరు కొడుతుంది కొంతమంది. కాబట్టి ఇది త్రిజగత్రయ అంటే మొత్తము ఈ 3 జగత్తులో కూలంకషము. కూలంకషం అంటే బాగా. మనం చూడండి, అరే థరో, ఇంగ్లీష్ లో చెప్పాలంటే థరో అంటే బాగా తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి ప్రతి అణువు నీకు తెలుసుకోవాలి. ఈ త్రిజగత్ కూలంకషాకార ఈ 3 జగత్తములు నీ రూపమే. ఏమిటే 3 జగత్తులు? ఇందులో ఏది కాదు చెప్పండి. ఇది నీకు తెలిసింది అనుకోండి, కాశీ వెళ్ళిన తర్వాత ఆ విశ్వనాథుడిని పట్టుకోవాలని ఇది పోతుంది. అక్కడ అసలు విశ్వనాథుడు లేని ప్రదేశం చెప్పండి. హరే కంకర్ మే శంకర హై అని ఒక ఆటో వాడు చెప్పాడు నాకు. వరి ఏం చెప్తారా? తర్వాత మాయా శృంగారవతి విలాస విభవ వ్యావిత్త ముక్తాంత బెళ. మాయా శృంగారవతి అంటే మన అవిద్య అనేటువంటి ఒక శృంగారవతి ఉంది కదా.
ఈ మాయ మన మాయలో పడుకున్నాం. ఆ మాయా శృంగారవతి విలాస విభవ విలాస, ఆవిడ యొక్క విలాసము, ఆవిడ యొక్క విభవము, వైభవము. వ్యావిద్ధ వ్యావిద్ధ, వ్యావిద్ధ అంటే బాగుగా కొట్టబడిన దానికి బాగా కొట్టబడిన ముగ్ధ ముక్త, మూఢుల యొక్క ముక్త అంటే మూఢుల యొక్క అంత వేళ అంత అంటే వాటిని అంతం చేస్తాం. పరవతానం ఆవాసం వాంచి అంత వేళ అటువంటి వాళ్ళు చనిపోయేటువంటి సమయంలో ఎటువంటి వాడు ఈ మాయలో పడిపోయాడు. మాయా శృంగారవతి విలాస విభవలో పడిపోయాడు. అంటే ఈ మాయలో పడిపోయాడు. ఈ మాయ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, బతికున్నంత వరకు వీడేవాడు మాయామేయ జగంబె నిత్యమని సంభావించి ప్రాణం బుండునందాక నా ఇల్లాలు నా పుత్రుడని ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడై రాడు. ఎవరు వస్తున్నారు అక్కడన్నా? కాబట్టి అనుబంధం, ఆత్మీయత అంతా ఒక పూటకం. నువ్వు నా ప్రాణం, నువ్వు నా తొక్క, నువ్వు నా తోలు, ఇవన్నీ కూడా ఎవడైనా సరే నీకు నువ్వు ఎంతవరకు నీకు భక్తి ఉంటుందంటే నీ ముందర నీ పరిధి ఉంటుంది. పరిధి దాటిది రాదు. అది లేకుండా ఎవరైనా ఉంటే చూపించని నేను చెప్తాను. పరమ ప్రాణమైతే ఉంటే భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్నారు, మధ్యలో పడింది. అప్పుడు వెంటనే భార్య వెళ్ళి ఆ పాము కదులుకుండా ఉంచుంటుందా? అంతెందుకండి, ఇప్పుడు భార్యాభర్తల వరకు ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఇటువైపు హిమక్క, ఇటువైపు మా బ్రహ్మానందరం, అటువైపు మా కన్నప్ప ఉన్నారు. ఈ మధ్యలో వచ్చి ఇక్కడ తాచుపాము పడింది. మా నలుగురులో ఎవడైనా ఇంకోళ్ళ గురించి ఆలోచిస్తే అలా గుండె మీద చేసుకుని చెప్పండి, అయ్యో గురుగారికి కనపడదు పాపం, మనం ముందర తీసుకెళ్దాం అని ముందర మనం వెళ్ళిపోయి సేఫ్ సైడ్ లో మనం పడిన తర్వాత వాడు ఉన్నాడా అప్పుడు ఆలోచిస్తాం మనం ఇంకోటి గురించి. ముందర మనం వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రమాదం జరిగిన తర్వాత ముందర మనం పడిపోయి తర్వాత మనం సేఫ్ జోన్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాడు గుర్తు వస్తాడు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ శరీరాన్ని. దాట్స్ ఆల్. కాబట్టి మాయాసురం అటువంటి వాడి అంతవేళ వాడికి పాపం వచ్చేస్తున్నాం. వాడి అంతవేళ ఇందాక నేను చెప్పాను, ఇది దేవర సినిమా చచ్చిపోదాం అనుకున్నాడే వాడున్నాడే అటువంటి వాడు. వాడు తిరుపతిలో ఉన్నాడు. ఆయా వెంకటేశ్వర స్వామి పదాలు ఇది అచ్యుత అనంత గోవింద అనుకోవట్లా వాడు. శర్మావహ, శర్మము అంటే శుభములు, వాడికి శుభములు కలగజేస్తాం. వాడు శర్మావహ తారకాక్షర, అది నువ్వు వాడికి దానికి శుభములు కలిగించడానికి తారకాక్షరం. ఓనిత్యేకాక్షరం బ్రహ్మ, ఆ తారకం అనేటువంటి అక్షరము అది మహాలోపదేశం. అంటే అప్పుడు వారికి మహాలాప ఉపదేశములు ఇస్తారు. విశ్వనాథుడు ఏం చేస్తాడండి, ఆ పోయేటువంటి వాడికి ఆఖరికి కుడి చెవిలో ఆ తారక మంత్రం చెప్తాడు. తారక మంత్రం రామంత్రం అని చెప్తాడు, అది తారకం. అది ఏమి పద్యం అండి నిజంగా. ఆ తారకాన్ని ఆయన ఉపదేశిస్తారు. దాంతో పాప పోనీ ఇన్నాళ్ళు పోయారు అని తారకంతో పోనీ లేదా వచ్చే జన్మకం ఏముంది రాడు. చివరికి మిగిలేదు ఈ శరీరమే రాదురా. తారకాక్షర, ప్రణవ అంటే ఇదే ప్రణవము. ప్రణవం అంటే అకార ఉకార మకార అది అయితే అకారో విష్ణు. అందులో అకార ఉకారం అంటే బ్రహ్మ విష్ణు ఉన్నారు. అకారము విష్ణు రూపం, అకారో విష్ణు ఉద్దేశ్య, ఉకారస్తు మహేశ్వర, మకారణే మకరణచ్యుత బ్రహ్మ ప్రణవేన త్రయోమత. ఇందులో నాదం ఉంది కదా, ఆ నాదం ఎవరు? అదే శక్తి, నాద రూప. చూడండి, ఇందులో మొత్తం అన్ని ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా శక్తి కూడా ఉంది. ఇప్పుడు చూడండి, నాదం లేకుండా చెప్పండి ఇది ఓ
ఓ ఓ అంటే ఏంటిది? దానికి అర్థం లేదు. నాదం ఉంటేనే మనం కలిసినప్పుడు దానికి వస్తుంది. అది ఈ పద్యం చాలండి. ఒకసారి పద్యం చదువుతామని చెప్పము. పాశక్లేశ పాశక్లేశ గుణైషేంద్రియ గుణేశ గుణేశ గుణైషణేంద్రియ గుణైషణేంద్రియ తను తను ప్రత్యర్థి ప్రత్యర్థి తాపోర్మిక తాపోర్మిక కోశాది వ్యతిరేకమూర్తి త్రిజగత్కూలంకాశాకార మాయా శృంగారవతి విలాస విభవ ముక్తంతవేళ సర్వావహతారకాక్షర మహాలోపదేశ. ఆ మహాలోపములు చెప్పి, గొప్ప ఆలాపములు కాదు, ఈ ఆలాపములు చెప్పడం కాదు, ఆ గొప్పమైనటువంటి ఏ ఆలాపం చెప్తే మళ్ళీ వీడికి బాధ రాదో అటువంటి తారకాక్షరాన్ని చేసేటువంటి ఇచ్చేటువంటి మహాదేవ విశ్వనాథ కాళహస్తీశ్వర నీకు నమస్తే నమస్తే. నేను దండకం చెప్పినప్పటి నుంచి మా వదిన రోజు దండకం చేస్తున్నాను. చాలా సంతోషించాను. సరే, ఇప్పుడు మనం రామచరితమానస్కి వెళ్ళాం. రేపటి నుంచి మన ఫుల్ లెంగ్త్ చెప్తుంది. వాళ్ళకి జరిగింది కొంచెం ఈ సమయం చెప్పం. శ్యామ శరీరు శుభాయ సుహావన్ శుభాయ సుభావన్ సుహావన్ శోభా కోటి మనోజలజావన్ జావక్ జుత పద కమల సుహాయ ముని మను మధుప రహతు జిన్హా ఛాయే పీత పునీత మనోహర ధోతి హరతి బాల రవిధామిని జ్యోతి కటి సూత్ర మనోహర బాహు విశాల విభూషణ సుందర్ పీత జనేవు మహాచవిదేయి కరముద్రికా చోరి చితులే చోహతు వ్యాహ సాజ్ సబు సాజే ఉరు ఆయత ఉరభూషణ రాజే పియర్ ఉపరణ కాకా సోతి దు ఆచరణి లగే మణిమోతి నయన కమల కలకుండల కాన బదలు సకల సౌందర్య నిధాన సుందర భృకుటి మనోహర నాస బాలతిలకు రుచిరత నివాస సోహతు మౌరు మనోహర మాతే మంగళమయ ముకుత మణిగాదే శ్రీరామచంద్రుడు నీలమేఘ శ్యాముడు శ్రీరామచంద్రుడు నీలమేఘ సహజ సుందరుడు కోటి మన్మదాకారుడు మునుల మనస్సులనేటువంటి తుమ్మెదలని ఆకర్షించేటువంటి పాదపద్మములు అంటే పెళ్లి కొడుకు కదా, అంటే పారాన్ని పెట్టారు లత్తుకతో కూడి మికిలి మనోజ్ఞంగా పవిత్రమైన మనోహరమైన ఆయన పట్టు పీతాంబర ఆయన్ని ఈయన చూశాడండి. అందుకని పట్టు పీతాంబర ప్రాతకాల సూర్యుని మెరుపుల యొక్క ప్రాతకాల సూర్యుడు అది ఆయన పట్టు పీతాంబర. నడుమున మొలనూలు మధ్యలో కలరవములు అంటే గజ్జలు మంచి అవి నడుస్తూ ఉంటే శబ్దం వస్తుంది, చాలా ఆహ్లాదంగా. విశాల భుజములు భుజకీర్తులు అన్నమాట. భూషణములు సర్వ మనోజ్ఞ యజ్ఞోపవీతం చూచి వారికి మానసోల్లాసమును కూర్చుచుండెను. యజ్ఞోపేతంగా నేను చూస్తాను, అది కూడా బాగుంది. చేతుల వ్రేల అది చేతులు కనబెట్టిన రమణీయములై ఉండెను. ఆయనకి వేళ అంగుళీకరం అలా రమణీయం.
వివాహాలంకార శోభలతో శ్రీరాముడు మిక్కిలి ఆకర్షణీయంగా నుండెను. ఆ వివాహ అలంకార శోభలు ఇంకా ఉన్నాయి, అది చాలా ఆకర్షణీయంగా ఉంది. అదే ఆయన ఆకర్షించేస్తారు ఈ శోభలతో, ఇంకా ఆకర్షణీయంగా. విశాల వక్షస్థలమున ఆభరణములు ఆహ్లాదకరముగా నుండెను. ఆయన వక్షస్థలం చాలా విశాలంగా ఉంది, దానికి ఉన్న ఆభరణాలు ఓహో అదే అందం, అందానికి అందం చేరుతుంది. భుజములపై పల్లెవాటుగా ధరింపబడిన పచ్చని అది ఉత్తరీయాంచలము ఏం చేస్తారంటే ఈ పెళ్లిళ్ళలో కొంతమందికి వల్లెవాటు అని ఉంటుంది. వల్లెవాటు అంటే కొంతమందికి ఉంటుంది, మరి పెళ్లిళ్ళలో వాళ్ళకి ఆచారం పట్టి. వల్లెవాటు అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా వడి బియ్యం పోస్తారు, ఈ పైనుంచి ఒక విధి వేస్తారు, కొంగు దాంట్లో వెళ్తారు. అంటే వీళ్ళకి అలవాటు ఉందన్నమాట ఈ క్షత్రుడు. ఆ పైనుంచి ఒక వల్లెవాటు వేశారు, ఒక ఉత్తరి పొదగబడిన ముత్యాల మనుల కాంతి కొలుపుచుండే. మనం ఏం చేస్తామంటే బియ్యం వేస్తాం, వాళ్ళకి ఏంటంటే అందుకని వాళ్ళు అందులో ముత్యాలు వేసారు. ఆ ముత్యాలు కూడా మంచి ముత్యాలు వేసారు. అది ఎంత కట్టినా ఆ ముత్యాల నుంచి కాంతి బట్ట కాయబట్ట కూడా బట్టలోంచి చిన్న చిన్న జిడ్లు ఉంటాయి, చాలా అందులోంచి అది కొడుతుంది. కమలముల వంటి నేత్రములు, కమలముల వంటి నేత్రాలు, వేలాడు కుండలములు, ఆయన చెవులకి వేలాడుతున్నాయి కుండల. సౌందర్యకని అయిన ముఖము, అసలు ఆ ముఖంలో ఉంది సౌందర్యానికి అని అందమైన కనుబొమ్మలు, ఆయనకు అందమైన కనుబొమ్మలు, మనోహరమైన నాసిక, మంచి మనోహరమైన నాసిక, లలాటమున శోభలకు ఆకరమైన తిలకము, అది లలాటములకు శోభమైన తిలకం, ఊర్ధ్వపుండ్రములు ఇలా పెట్టారు ఆయన. శిరమున ముత్యములు మనులు పొదిగిన, శిరమున ముత్యములు మనులు పొదిగినటువంటి కలికి తురాయి పెళ్లి కుమారుని తలపాగా. అదేంటంటే కలికి తురాయి అంటే పెళ్లి కుమారులకి ఇప్పటికి కూడా మీరు ఉత్తర హిందుస్థానంలో ఒక టోపీ లాంటిది పెడతారు. అంటే ఒక టోపీ కాదు అది, యాక్చువల్ గా ఇట్లా అది కిందకి ఇలా వస్తుంది. మీరు కొన్ని సినిమాల్లో కూడా చూస్తే ఇలా కట్టి కొంత కిందకి ఇలా వస్తారు, దాన్ని కలికి తురాయి. అత్యంత శోభావములై ఉండేను. గాదే మహామణి, గాదే మహామణి, మౌర మంజుల అంగ్, మౌర మంజుల అంగ్, సబచిత చోరహి, సబచిత చోరహి, పురనారి సుర సుందరి, పురనారి సుర సుందరి, సుర సుందరి, పరహి విలోకి, పరహి విలోకి, సబతిన తోరహి, సబతిన తోరహి, మణివసన భూషణ, మణివసన భూషణ, వారి ఆరతి, వారి ఆరతి, కరహి మంగళ గావహి, కరహి మంగళ గావహి, సురసుమను బరసహి, సురసుమను బరసహి, సూత మాగద, బంది సుజసు సుజతు సునావహి, కొహబరహి, కొహబరహి, ఆనే కువర్, ఆనే కువర్, కువరి సువాసిని, కువరి సువాసిని, సుఖపాయికై, 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 అతి ప్రీతి లౌకిక, అతి ప్రీతి లౌకిక, రీతి లాగి, రీతి లాగి, కరణ మంగళ గాయి, మంగళ గాయి, కై, లహ కౌరి, లహ కౌరి, గౌరీ, గౌరీ, సికావా, సికావా, రామహి సియా, రామహి సియా, సంసారద కహే, సంసారద కహి, రవివాసు హాస విలాస, రవివాస్ हास विलास, हास विलास, रस बस जन्म को, रस बस जन्म को, फल सब लहे, फल सब लहे, निज पानी मणि, निज पानी मणि, बहु देखि अति, बहु देखि अति, मूर्ति स्वरूप, मूर्ति स्वरूप, निदान की, चालति ना भुजबली, चालति ना भुजबली, विलोकिनी विरहा, विलोकिनी विरहा, भय बस जानक, भय बस जानक, कौतुक विनोद प्रमोद, कौतुक विनोद प्रमोद, प्रेम ना जाय कही, प्रेम न जाय कही, जानहि अली, जानहि अली, पर कुंवरी सुंदर, सकल सखी लवाई, सकल सखी लवाई, जनवास ही चली, जनवास ही चली, यही समय सुनई आसीसा, यहाँ तहा नगर, जहाँ तहा नगर, नभ आनंद महा, चिरजियाहु, जोरी चारु, चार्यो मुदिता, मन सब ही कहा,
మనసబహిక योगींद्र सिद्ध యోగేంద్ర సిద్ధ मुनीसा देव మునీషా దేవ్ विलोकी प्रभु విలోకే दुंदुभि ప్రభుదుందుభి హని चले हर्षि वर्षि చలే హర్షి వర్షి प्रसूना निज निज लोका ప్రసూన నిజ నిజ లోక जय जय भनी జయ జయ భని टाइम अయింది మీనింగ్ చదవదు మీనింగ్ మంజుల మకుటమున అమూల్యములైన మనులు పొదగబడినవి మంజుల మకుటం పెట్టుకున్నారు దాని మీద అమూల్యమైన మనులు శ్రీరాముని ప్రత్యంగ లావణ్య లాలిత్యములు అందరి మనసును దోచుకొనుచుండెను ప్రత్యంగము అంటే ప్రతి అంగము ఆయనకి తెలిసినంత వరకు చెప్పారు. అసలు ఎక్కడ చూపు వెళ్ళిందో అక్కడ ఆగిపోతుంది, లలాటం ఆగిపోతుంది, కళ్ళు ఆగిపోతుంది, నాసిక కంఠం ఇది అది లేదండి. ఇక్కడ ఎక్కడికి వెళితే అక్కడ ఆగిపోతుంది. నగర స్త్రీలు దివ్యాంగనలు వరుణకు దిష్టి తీయుచుండిరి. అది నగర స్త్రీలు దివ్యాంగులు ఆయన వారు మనులను వస్త్రములను భూషణములను కానుకలుగా సమర్పించి మంగళ గీతములను పాడ్చు హారతులనిచ్చిరి. అది వాళ్ళకి మణులు రత్నాలు భూషణాలు కానుకలుగా మంగళ గీతాలు పాడుతున్నారు. ఆ సువాసన తను పాడింది కదా సీతా కళ్యాణ వైభోగం. అలాంటి అది దేవతలు పూలవానలను కురిపించి అది దేవతలు పూలవానలు కురిపించారు. వంది మాగదులు సూతులు శ్రీరాముని కీర్తిని గానం చేస్తున్నారు. ముత్తైదువలు 4 వధూవరుల జంటలను కులదేవతా గృహములకు తీసుకొని అది వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఈ 4 జంటలని ఏ గృహాలకమ్మా? కులదేవతా గృహాలకి. చూసారా, మొట్టమొదటి మన కోళ్ళకి మొట్టమొదటి అప్పచెప్పవలసింది అది. అమ్మా ఇక్కడ ఇలా చేసుకోవాలమ్మా, ఇలా చేసుకోవాలమ్మా, మీ మామగారు ఇన్నాళ్ళు ఇలా చేశారమ్మా తీసుకొచ్చారు. ఇది నిజం. వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. కౌశల్య తీసుకెళ్ళి అతి ప్రీతితో మంగళాన్ని కృత్యములను నెరవేర్చి లౌకిక కృత్యములు అంటే అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేశారు. పార్వతీదేవి శ్రీరాముని చేతను సరస్వతీదేవి సీతాదేవి చేతను గువ్వం బంతి చేయించి. అది పార్వతీదేవిమో శ్రీరాముడి చేత, సరస్వతీదేవి సీతాదేవి చేత గువ్వం బంతి అంటే ఏమిటంటే బంతుల ఆట అని ఆడిస్తారు. అది చేయించారు. రాణివాసము రాసు విలాసములతో మునికి తేలుచుండెను. రాణి అందరూ కూడా హాసం, అందరూ నవ్వులాట్లు, ఆనందంతో సీతారాముల దర్శనమున తమ జన్మలు సఫలమైనట్టు అందరూ తలంచి అందరూ కూడా అమ్మా ఈ పెళ్లి కొడుకుగా ఉన్న శ్రీరాముని పెళ్లి కూతురుగా ఉన్న సీతమ్మని చూసి మన జన్మ ధన్యమైపోయింది. జానకీదేవి తన కంకణ మనులలో ప్రతిఫలించిన శ్రీరాముని రూపములను చూచి తన ప్రక్కకు మరలిపదు. ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ కంకణాలు పెట్టుకుంది. ఆ కంకణాలకి మణులు ఉన్నాయి. ఈ మణుల్లో శ్రీరాముడు కనిపిస్తున్నాడు. ఆవిడ ఏమనుకున్నా ఆవిడ చూస్తాం అందరూ అనుకుంటున్నారంటే ఆవిడ కంకణాలు చూసుకుంటుంది అనుకుంటుంది కదా, కానీ కంకణాల్లో పొదకబడిన మణుల్లో శ్రీరామ ప్రతిబింబాన్ని చూస్తుంది ఆవిడ. తన చూపులను ప్రక్కకు మరల్పదు, చేతులను కదల్పదు. ఆవిడ ఇట్లా అందరూ ఒక కొత్త గాజులు చూసుకుంటుంది ఆ తెల్లి అనుకుంటుంది. ఆ సమయమునందలి వినోద హాస విలాసములు ప్రేమానురాగములు వర్ణనాతీతములు. అక్కడ ప్రేమ విలాసం హాసం అబ్బో ఎవరు అవి సకులకే తెలియను. వారు వధూవరులను విడిది గృహములకు తీసుకొని వచ్చిరి. వాళ్ళని విడిది గృహాలకు తీసుకొచ్చారు సకులు. తర్వాత ఆ సమయమున నగరమునందును ఆకాశమునందును సర్వత్రా ఆశీర్వాద వచనములు వినబడే. ఆ నగరంలో గాని అందులో అందరూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. అంతటను ఆనందమే నిండి ఉండేను. అంటే మీకు మంగళము కలుగాక, మనం ఆశీర్వచనం చేస్తే మీకు మంగళము కలుగాక, మీ కీర్తి ప్రతిష్టలు వెలుగాక. అందరూ ప్రసన్న చిత్తులై 4 జంటల వారును చిరంజీవులై విలసిల్లుదురు కాక అని ఆశీర్వదించిరి. అదేంటండి రాముని మనం ఆశీర్వదించాలంటే అది వేదమత్వం. అందరూ కూడా వీళ్ళు 4 చిరంజీవులు అయిపోదు. చిరంజీవి అవటం అంటే ఏంటంటే అలా బతికుంటామని కాదు, నీ చరిత్ర బతికుండటం. గుర్తుపెట్టుకోండి, వాటి వరకు రాముడు చరిత్ర ఉంది, రాముడు లేడు కదా. ఆయన సరైన నదిలో కలిసిపోయారు. అది దేవతలు మునీశ్వరులు సిద్ధులు యోగులు శ్రీరాముని చంద్రుని చూచి బిందువులను రోగించు పుష్పములను వర్షించు. ఆ దేవతలు గాని మునులు గాని గంధర్వులు సిద్ధులు గాని యోగులు వీళ్ళందరూ ముందు మరుస్తూ జయ జయనాదములు ఆనందముతో స్వస్థలములకు వెళ్ళిరి. వాళ్ళు కూడా జయ జయనాదములు చేస్తారు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ వాళ్ళ అయిపోయిందమ్మా. శ్రీ గురుభ్యో నమః. స్టార్ట్ చేసాం. అప్పుడు పెట్టారు అక్కడ మనం పెట్టేసాం. మనం బయట చేద్దాం. ఓం దీపదేవి మహాదేవి ఓం దేవీం వాజమజనం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మృతాం సర్వతో